ఒకరికి చెప్పాలంటే ఇంద్రసేనారెడ్డి గారు చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి అంతకుముందు 2-3 సినిమాలు చేసి తను అంతగా సూపర్ హిట్ సినిమాలు చేసిన తర్వాత అలాంటి పాత్ర నాకు వచ్చినప్పుడు చేయటానికి నేను కొంచెం జంకిన మాట వాస్తవం. ఎందుకంటే రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అంటే మనం బాగా పెట్టింది ఆ పాత్రని చేసి ఒప్పించాలి అంటే ఎలాగా అనేది అందరూ ఎంత తర్జన భర్జన పడ్డదో కానీ ఆ కథ ఆ కంటెంట్ నన్ను ఎస్ చెయ్యలాగా చూసుకొనిపోయింది. ఎస్ అంటే ఆ రోజు చేయడం జరిగింది. అది కూడా అంతకంతగా మీరు అందరూ ఆదరించి ఆ రకంగా నా కూడా మంచి విజయాన్ని అందజేశారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడంతా సీక్వెల్స్, ప్రీక్వెల్స్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 సినిమాలు జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కథకులు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం బాగా నేను రెడీ. మీరు చేస్తే ఎలా ఊహించుకోండి. ఏది బొడిబడి లేచి ఉత్తరం బొడిబడి చాలా ఇచ్చినట్టు తీసుకో. చాలా మంది కలుగులు అలా చెప్పాను. అక్కడ చౌదరి కూడా ఉన్నాడు. ఏమో ఎవరి నుంచి ఎవరు మనవ పలక నుంచి వస్తుందో అది వాళ్ళ ఇష్టం. అది అలాగే నాకు చేయాలని ఉత్సాహం అనిపించింది. ఇక నాకు కాలేజ్ చదివే రోజుల్లో